ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాటల దాడిని పెంచింది తెలంగాణ కాంగ్రెస్. పవన్ తో పాటుగా బీజేపీని కూడా టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పవన్ కళ్యాణ్ ముమ్మాటికి తెలంగాణ వ్యతిరేకే అంటున్నారు మంత్రి. తెలంగాణ గురించి ఎన్నోసార్లు పవన్ చులకనగా మాట్లాడారు అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ దిష్టి తగిలింది అంటూ ఇక్కడి ప్రజల్ని అవమానించారన్నారు. అలాంటి తెలంగాణ వ్యతిరేకి పవన్ తో బీజేపీ ఎలా కలిసి పనిచేస్తుంది అని ప్రశ్నించారు పొన్నం. కొండగట్టులో ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా పవన్ ని ఎప్పటికీ తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తామన్నారు. పవన్ పార్టీతో పొత్తుపై తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళ దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీతోటి ఒత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి.